తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హత్య చేయబడ్డ రాయుడు సెల్ఫీ వీడియోపై ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈ వీడియో విడుదల చేశారని తెలిపారు. రాయుడు సెల్ఫీ వీడియోపై అనుమానం వ్యక్తం చేశారు. హత్య చేసే ముందు వినుత దంపతులు రాయుడిని బెదిరించి ఇలా చెప్పించారా లేక ఏఐ వీడియోనా అన్న అనుమానాలు ఉన్నాయని సుధీరెడ్డి అన్నారు. ఎన్నికల్లో అప్పటి జనసేన నాయకురాలు వినుత తన విజయానికి ఏమాత్రం సహకరించలేదని తెలిపారు. ఆమె మద్దతు కోరుతూ తన తల్లి వినుత ఇంటికి వెళ్లినా కనీసం గేటు తీయలేదన్నారు. అయినా కూటమి భాగస్వామ్యంగా ఉన్నందుకు ఏనాడు తాను వినుత పైన ఆరోపణలు చేయలేదని ఎమ్మెల్యే సుధీరెడ్డి అన్నారు. రాయుడు అనే వ్యక్తి మరి వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరూ కూడా రెండు విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటువంటి బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏమైందంటే ఈ హత్య జరిగి దగ్గర రెండు నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు.